చాలా సందర్భాల్లో చాలా మంది తమ్మును తాము చంపుకోవడానికి ప్రధాన కారణం చెప్పమంటారా? ఏమో ఎగ్జామ్స్ రాశాను, ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకున్నాను, రాదేమో అని ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇది కూడా ఇంతేనేమో, ఇక నాకు ఉద్యోగం రాదేమో, ఆత్మహత్య చేసుకుంటున్నారు. పిల్లలు పుట్టరేమో, దిగులు పడిపోతున్నారు. అప్పులు తీరవేమో, చింతిస్తున్నారు. నా భర్త ఇక ఇంతేనేమో, నా భార్య ఇక ఇంతేనేమో, మార్పు రాదేమో, ఏమో అని చెప్పి ప్రశాంతతను పోగొట్టుకుంటున్నారు. ఉన్నారా మన మధ్య? ఏమో అని చెప్పి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు, చింతిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పౌలు శీల చెరసాల్లో ఉన్న ఖైదీలు పారిపోయారు, ఏమో అని చెప్పి కత్తి తీసుకుని తను చంపుకోబోతున్నప్పుడు పౌలు శీల గట్టిగా అరిచారు, ఏ హానియో చేసుకోవద్దు, నిన్ను నీవు చంపుకోవద్దు, మేము ఎవ్వరూ ఎక్కడికి పారిపో. నువ్వు అనుకున్నావు కానీ అనుకున్నది మాత్రం వాస్తవము కాదు. ఈరోజు ఎవరైనా ఉన్నారా మన మధ్య? ఏమో. ఒక విషయం చెప్పమంటారా? క్రైస్తవునికి ఏమో అనేది లేనే లేదు. ఎందుకని? దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. మధ్యస్థంగా మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం కానే కాదు. ఏమో ప్రసక్తి లేదు. నా భర్త మారడేమో, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఎందుకు మారడు? ఉద్యోగం రాదేమో, నా ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు ప్రయత్నం చేస్తే ఎందుకు రాదు? ఈరోజు నువ్వు దేని గురించి ఏమో అని చెప్పి అంటున్నావో దాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఎందుకు జవాబు రాదు? అన్యాయంగా